వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, ఈ డౌన్ ట్రెండ్లో ఒక షార్ట్ టర్మ్లో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చింది బాటమ్ నుంచి తీసుకొని. కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ నాకు కొన్ని అంటే షార్ట్ టర్మ్లో ఏదైనా స్టాక్స్ చెప్పందని. వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ స్టాక్స్ చెప్తున్నాము. కాబట్టి ఇది వచ్చి జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఏ పాయింట్లో కొనాలి, తర్వాత మిడ్ పాయింట్ కూడా మనం కొనాల్సి వస్తుంది. ఆ మిడ్ పాయింట్ ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోండి. అది చూడండి, మొదటి స్టాక్, ఫస్ట్ స్టాక్ వచ్చి పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ కోసం అండి. షార్ట్ టర్మ్ ఒక 3 to 4 వీక్స్ అనుకోండి, అంతే. చూడండి, ఇప్పుడు ₹93.50 ఉంది, 60 పైసలు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి, ఫస్ట్ దీని యొక్క స్టాప్ లాస్ చెప్పేస్తాను. స్టాప్ లాస్ వచ్చి ₹85. ఫస్ట్ ఇక్కడ 50% బై చేసుకోవాలి, అది తెలుసుకోండి. ₹93.60 50% మాత్రమే బై చేయాలి. తర్వాత ₹85 మన స్టాప్ లాస్ కదా, ₹85 స్టాప్ లాస్కి బైకి మధ్యలో మిడ్ పాయింట్లో మరొక 50% బై చేసుకోవాలి. టార్గెట్ వచ్చి ₹101.30 అండి టార్గెట్. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది కూడా 2002 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 22,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. మరొక స్టాక్ వచ్చి పాలసీ బజార్. చూడండి, పాలసీ బజార్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు మనము 50% ఎక్కడ కొనాలి, 1597లో ఇప్పుడు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. మన యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹1307. చూడండి, ఇప్పుడు ₹1307 మన స్టాప్ లాస్, బై ప్రైస్ వచ్చి 1597. ఈ మధ్యలో మిడ్ పాయింట్లో మరొక 50%, ఫస్ట్ 50% కదా కొంటున్నాము 1597లో, మరొక 50% వచ్చి ఆ మిడ్ పాయింట్లో ఒక 50% కొంటున్నాము. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹1905 టార్గెట్. స్టాప్ లాస్ మాత్రం 1307. మిడ్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పించేసాను. అది ఇది కూడా వచ్చి 76,880 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతాం. తర్వాత మరొక స్టాక్ వచ్చి పూనావాలా. చూడండి, పూనావాలా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹344 ఉంది. ఇక్కడ 50% బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 265. చూడండి, మిడ్ పాయింట్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. మిడ్ పాయింట్ వచ్చి ఈ రెండిట్లో 265 మైనస్ 344 మధ్యలో ఏం పాయింట్ వస్తుందో మిడ్ పాయింట్, ఆ మిడ్ పాయింట్లో మరొక 50% మనం బై చేసుకోవాలి. టార్గెట్ వచ్చి ₹408 టార్గెట్. ఇది కూడా వచ్చి మనకి 26,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పున్నాము: పిఎన్బి, పాలసీ బజార్, పూనావాలా. తర్వాత ఇప్పుడు మనము మన అకాడమీలో 29వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము అండి. మన గురుప్రసాద్ అకాడమీలో ఆల్రెడీ ఇప్పుడు 28 వర్క్షాప్స్ పూర్తి చేశాము. ఇది 29వ వర్క్షాపు. ఇప్పుడు 5 సీట్స్, 5 to 6 సీట్స్ ఇప్పుడు ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మే 24, 25 2 రోజుల వర్క్షాప్ ఇది. లిమిటెడ్ సీట్సే, లాస్ట్ ఇప్పుడు 5 to 6 సీట్స్ ఉన్నాయి. ఇది వచ్చి వన్స్ ఈ వర్క్షాప్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఏముంటుందంటే బెనిఫిట్స్, ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేయగలరు. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని మీరే లైఫ్ లాంగ్ ఎక్కడ కొనాలని తెలుసుకుంటారు. ఒక 5% రిటర్న్స్ ప్రతి 20 రోజులకి 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో చాలామంది అడిగే ప్రశ్న, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి.
అలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు. లైఫ్ లాంగ్ ఎవరిని అడగరు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకుంటేనే కానీ అక్కడికి రాలేరు. అది కాబట్టి లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ప్రెస్టీజ్. చూడండి, ప్రెస్టీజ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1215 రూపాయలు ఉంది. ఇక్కడ 50% బై చేసుకోండి. తర్వాత మన స్టాప్ లాస్ వచ్చి 1080 రూపాయలు కాబట్టి మిడ్ పాయింట్లో మరొక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1433 టార్గెట్. అది ప్రెస్టీజు. ఇది కూడా వచ్చి 53,023 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డే స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేసాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. పర్టికులర్గా అది ఆప్షన్ కోసమే లాంచ్ చేసాం. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఆర్ఈసీ లిమిటెడ్. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఈ స్టాక్ని మనం ఇగ్నోర్ చేసేద్దాం. ఇది ఆల్రెడీ పెరిగిపోయింది. ఈ స్టాక్ వద్దు. మనం వచ్చి ఈ స్టాక్ మనం ట్రై చేద్దాం. సెయిల్ ట్రై చేద్దాం. సెయిల్ వచ్చి ఇప్పుడు 114 రూపాయలు 20 పైసలు ఉంది. ఇప్పుడు ఒక 50% బై చేసుకుందాము. స్టాప్ లాస్ వచ్చి 99 రూపాయలు. మిడ్ పాయింట్లో ఒక 50%. మిడ్ పాయింట్స్ మీకు తెలుసు ఎక్కడ కొనాలని. అక్కడ ఒక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 130 రూపాయలు. ఇది కూడా వచ్చి 48,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 5 స్టాక్స్ చెప్పున్నామండి. పిఎన్బి, పాలసీ బజార్, పూనావాలా, ప్రెస్టీజ్, సెయిల్. మరొక స్టాక్ కూడా చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఎస్బీఐ లైఫ్. చూడండి, ఎస్బీఐ లైఫ్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1557 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. తర్వాత మన స్టాప్ లాస్ వచ్చి 1375. కాబట్టి మిడ్ పాయింట్లో ఒక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1727 మన టార్గెట్. అది ఇది కూడా వచ్చి 156,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.